హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండాకాలం వచ్చేసింది. ఈ ఎండాకాలంలో మన ఒంట్లోని వేడిని తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే ఎక్కువ మంది ఎండాకాలంలో సబ్జి గింజలు నానబెట్టి తాగుతూ ఉంటారు. సబ్జి గింజల వలన ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. మంచి ఆరోగ్యం అంటే గుర్తొచ్చేది పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు. వీటితో పాటు అధిక పోషకాహారాలు, ఆరోగ్యాన్ని అందించే కొన్నింటిని మర్చిపోతూ ఉన్నాం. అందులో ఒకటి సబ్జి గింజలు. ఇవి అన్ని కిరాణా షాపులలో దొరుకుతాయి. ఇవి శరీరానికి చేసే మేలు చాలా ఎక్కువ. ఇవి తులసి జాతికి చెందిన విత్తనాలు. అందుకే తులసి విత్తనాలు, సబ్జి గింజలు కూడా ఒకేలా ఉంటాయి. వీటినే బేసిల్ సీడ్స్ అంటారు. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో పిండి పదార్థాలు, అవసరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిలో క్యాలరీలు అస్సలు ఉండవు. సబ్జి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. వీటిని రోజు ఆరోగ్యంలో తీసుకోవడం వల్ల చర్మానికి చాలా మంచిది. వీటిని పచ్చివి తీసుకోలేరు, అందుకే నీటిలో నానబెట్టి తాగాలి. వీటిని కనీసం 30 నిమిషాలు నానబెట్టాలి. నీటిలో నానడం వలన తెల్లటి పూతలాగా గింజ చుట్టూ వస్తుంది. నానిన తరువాత రెండింతలు అవుతాయి. కనీసం 2 స్పూన్ల సబ్జి గింజలు తీసుకోవాలి. ఇవి ప్రత్యేకమైన రుచి కలిగి ఉండవు. నానబెట్టిన వీటిని రకరకాల వంటలకు ఉపయోగించవచ్చు. సబ్జి గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని ఆయుర్వేదం, చైనీస్ మెడిసిన్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అధిక బరువుకి వీటితో చెక్ పెట్టవచ్చు. గింజలను నానబెట్టి ఆ నీటితో తాగితే బరువు తగ్గుతారు. నానబెట్టిన సబ్జి గింజల్ని పెరుగులో వేసుకుని తినడం వలన ఆకలి కంట్రోల్ ఉంటుంది. అంతేకాదు ఫ్రూట్ సలాడ్ పై కూడా చల్లి భోజనానికి ముందు తినవచ్చు. నానబెట్టిన సబ్జి గింజలను తేనె కానీ పంచదార కానీ కలిపి తీసుకోవడం వలన వేడి నుండి ఎంతో ఉపశమనం కలుగుతుంది. వేసవి వేడికి ఇవి మంచి మెడిసిన్లా ఉపయోగపడతాయి. వీటిని రోజుకు 2 సార్లు అయినా తీసుకుంటే వడదెబ్బ నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. వీటిని వాటర్, పెరుగు, మిల్క్ షేక్, షర్బత్లో వేసుకుంటే చాలా మంచిది. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి సబ్జి గింజలు చాలా మంచివి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి. నానబెట్టిన గింజలను 1 గ్లాస్ పాలల్లో వేసుకుని ఉదయం టిఫిన్గా కూడా తీసుకోవచ్చు. రాత్రిపూట పాలతో తీసుకోవడం వలన జీర్ణశక్తి సాఫీగా ఉంటుంది. కడుపును శుద్ధి చేస్తుంది. కడుపు మంట నుండి కూడా సబ్జి గింజలు ఉపశమనం కలిగిస్తాయి. సబ్జి గింజలను పౌడర్లా చేసి కొబ్బరి నూనెతో కలిపి తామర, సోరియాసిస్ ఉన్న ప్రదేశంలో రాయడం వలన ఆ చర్మ వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. పొడి కలిపిన నూనె జుట్టుకు రాయడం వలన సబ్జి గింజల్లో ఉండే ఐరన్, ప్రోటీన్ వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టును బలంగా ఉండేలా ఈ సబ్జి గింజలు చేస్తాయి. సబ్జి గింజలను గర్భిణీ స్త్రీలు మాత్రం తీసుకోకూడదు, ఎందుకంటే ఇవి శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిని తగ్గిస్తాయి. సో ఫ్రెండ్స్, విన్నారుగా సబ్జి గింజల ప్రయోజనాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.